గ్రామాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడులోని అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయం వ్యభిచారం చేయవద్దు, విలువలతో కూడిన రాజకీయం చేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనసా వాచా కర్మన అందరం ఏకమై మునుగోడు నియోజకవర్గంలో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి గెలుపు పొందే విధంగా క్లీన్ స్వీప్ చేయాలని మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో నాంపల్లి మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మన కళ్ళ ముందు 2 లక్ష్యాలు కనిపిస్తున్నాయని, ఒకటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటడం, మరొకటి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకతాటిపైకొచ్చి అభివృద్ధి చేసుకోవడమన్నారు. దేశం మొత్తం మునుగోడు వైపు చూసే విధంగా మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవిరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, పానగంటి వెంకన్న, శీలం జగన్మోహన్ రెడ్డి, గిరిజన నాయకులు మేఘావత్ రవి నాయక్, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాంపల్లి మండలంలోనే ముఖ్య నాయకులతో పాటు అన్ని గ్రామాల నుండి వందలాది కార్యకర్తలు హాజరయ్యారు. ఇంతమంది పెద్ద మెసేజ్ పెట్టారు లెక్క ప్రకారం. అంటే 2 లైన్ల రేపు రాత్రి నుంచి ముఖ్యంగా వస్తాం సార్ అంటే అనుకున్నా అవసరం లేకపోలేదు. నా బాధ ఏంటంటే ఎవరిని కూడా టైం చెప్తే టైం మనం కలిసి అందరికీ పంపిస్తే మనం ఎవరి పనులు వాళ్ళు పడతారు కదా. ఇప్పుడు చూస్తున్నాగానే ఒకటైంది, ఆగలేదు. మామూలుగా అయితే మేము గతంలో వస్తే ఒకరోజు రాత్రి ప్రభుత్వం ఉంది, కొన్ని సమస్యలు ఉన్నాయి, హైదరాబాద్ దాకా రావాలంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు 3-4 రోజులు ఇక్కడనే ఉంటే ఎవరైనా వచ్చినా తక్కువ అంతకంటే సేపటి రాగతాం అని చెప్పి ఉద్దేశంతో కొన్ని సమస్యలు కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే చిన్న సర్పంచ్ ఇట్లా వెళ్ళబెట్టి ఉంది. ఎక్కడైనా సమన్వయం లేని దగ్గర నన్ను చెప్పంటే నా మాట ఏంటంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకంటే ఇద్దరైతే పోటీ చేయలేదు, ఒక సర్పంచ్ ఇద్దరైతే చేయలేదు. మా పాట ఒకరే ఉన్నారు కదా, ఎవరు మాట్లాడతారా? గౌరవనీయులు పెద్దలు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆర్నిశలు కష్టపడుతున్నా. మీరు మాట్లాడిన తర్వాత మీ వ్యక్తిత్వం చూసి మేము కూడా పనిచేస్తే ఇట్లాంటి నాయకులు కూడా పనిచేయాలనేది ఒకటి డిసైడ్ అయినా. తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో ఇంకో వ్యక్తిని చూసే వాళ్ళతో పాటే ఉంటాం. మేము వచ్చేటప్పుడు కూడా మాతో పాటు వచ్చినప్పుడు